కృష్ణా జిల్లా గుడివాడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కిరీటం తాకట్టు స్కామ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ దేవస్థానాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతున్నట్లు జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత ప్రకటించారు. గుడివాడ పరిధిలోని ఆలయాల్లో లలిత ఆకస్మికంగా పర్యటించారు. దేవస్థానం చైర్మన్ పోకూరి మోహన్ రావు, టీడీపీ నేత గోకవరపు సునీల్ ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ లలితను కలిసి చర్చించారు. ప్రభుత్వ ఆదేశాలతో విచారణ చేస్తున్నామని, ఆరంభంలోనే రికార్డులు చూపి సహకరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని లలిత అన్నారు. కమిటీ సభ్యులు ప్రభుత్వ నోటీసులు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రక్రియ ఆగదని స్పష్టం చేశారు. మాకు ఆ విషయం తెలిసేసరికి ఇమీడియట్ గా వచ్చి వెళ్ళాము. గవర్నమెంట్ నుండి మాకు సర్క్యులర్స్ వచ్చినాయి, బేసింగ్ ఆన్ సర్క్యులర్స్ మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసాము. అయితే అక్కడ ఉన్న మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తే నిజంగానే ఆ కిరీటాన్ని తీసుకొని ఆ చైర్మన్ గారు వాళ్ళ సభ్యులు దాన్ని ఒక వ్యక్తి దగ్గర, రాజేంద్ర పాండ్ బ్రదర్స్ అనే ఒక వ్యక్తి దగ్గర తాకట్లో పెట్టినట్టుగా మాకు తెలిసింది. ఆ తెలిసిన తర్వాత మేము దాన్ని రికవరీ చేసాము. వితిన్ 24 hours లో ఆ విగ్రహాన్ని, ఆ కిరీటాన్ని రికవరీ చేసి ఇది సేఫ్ కస్టడీలో పెట్టాము. టోటల్ రిపోర్ట్ అంతా మేము గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం జరిగింది. త్రూ గవర్నమెంట్ మాకు మెమో పంపించారు ఆ టెంపుల్ పబ్లికేషన్ చేయమని. ఆ డ్యూ ప్రాసెస్ లో ఉందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితిన్ ఈ వీక్ లో ఆ టెంపుల్ కూడా మేము పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. మనం